హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాక్స్ప్లోర్ లాగ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈ వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. ఎందుకంటున్నానంటే మేము లిటరల్లీ చెప్పాలంటే ఒక 30 మినిట్స్ గ్యాప్లో చాలా మేజర్ అటాక్ నుంచి తప్పించుకున్నాము. ఎలా అయింది, ఎందుకైంది, ఏమైంది అన్నది మొత్తం చెప్తా. ఈ ఫస్ట్ ఒక 5 మినిట్స్ తీసుకుంటా అంతే. సో దట్ దీని తర్వాత వీడియో కూడా చూద్దురు కానీ. సో యాక్చువల్గా ఏమైందంటే 31st నైట్కి మేము ఒక ప్లేస్కి వెళ్ళాం. నేనుండే టెక్సస్ పక్కనే లూజియానా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఏంటంటే ఫైర్ వర్క్స్ అనేవి చాలా బాగా అవుతాయి అనమాట. అక్కడ ఒక బర్బన్ స్ట్రీట్ అనే ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఇట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకి ఒక 2-3 స్ట్రీట్స్ మొత్తం బ్లాక్ చేసేసి అక్కడ అంతా జనాలు కూడా రోడ్డు పైన నడవచ్చు అనమాట. సో అక్కడ ఫైర్ వర్క్స్ నాట్ ఓన్లీ వీళ్ళు చేసే ఫైర్ వర్క్స్, అక్కడ రివర్ నుంచి మొత్తం అంతా కూడా కనిపిస్తాయి. అందుకనే అంత ఫేమస్ అనమాట ప్లేస్. నాట్ ఓన్లీ ఫైర్ వర్క్స్కి ఇంకా చాలా ఈవెంట్స్ కూడా అవుతాయి, దానికంతా ఫేమస్ అనమాట. సో అక్కడ నైట్ ఫైర్ వర్క్స్ అయిపోయినాయి, అంతా బాగుంది. మేము నైట్ 2 o'clock దాకా ఉన్నాం అక్కడ. అరౌండ్ 2 o'clock ఇక మాకు ఆకలి వేసి అక్కడి నుంచి ఏదన్నా రెస్టారెంట్ ఎత్తుకుందామంటే దగ్గరలో అన్నీ క్లోజ్ అయిపోయినాయి 2కి. కానీ పబ్లు అన్నీ ఇంకా నడుస్తున్నాయి, అవంతా కూడా నడుస్తున్నాయి మంచిగానే. సో అక్కడ 4 దాకా నడుస్తాయి, ఎర్లీ మార్నింగ్ దాకా నడుస్తాయి అనమాట. సో అక్కడి నుంచి 2:40కి ఆ ప్లేస్ నుంచి మేము కంప్లీట్ వెళ్ళిపోయినాం. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది ఏంటంటే అందరు మాకు ఫోన్ చేసి బాగున్నారా బాగున్నారా అంటారు. ఏమైంది అని కనుక్కుంటే అక్కడ ఏదో అటాక్ అయిందంట. అందులో ఒక 10 మంది చనిపోయారంట. ఇనీషియల్గా ఇది 10 మంది చనిపోయారంట. ఎవడో జస్ట్ కార్ నాటుకుంటూ వెళ్ళిపోయి అందరిని చంపేసుకుంటూ పోయిందంట అని ఏదో చెప్పారు. కానీ అక్కడ నేను వీడియో తీసినప్పుడు మాకు ఇంటెన్సిటీ తెలీదు. ఏది 31st నైట్ తీసినా, ఫస్ట్ తీసిన ఇంతగానం అయిందని మాకు తెలీదు. నెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి రిటర్న్ వచ్చుకుంటా వీడియోస్ చూస్తుంటే అప్పుడు మాకు దాని ఇంటెన్సిటీ అన్నది ఏందో అర్థమైంది. యాక్చువల్గా ఏమైందంటే అక్కడ ఆ స్ట్రీట్ అనేది ఒక మూల నుంచి ఇంకో మూలకు మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఓన్లీ మనుషులు నడవడానికి ఉంటుంది అనమాట, కార్లు ఎలా లేదు. అట్లా ఆ స్ట్రీట్ మొత్తం పోలీసు వాళ్ళే ఉంటారు. మీరు వీడియో చూస్తారు కదా నెక్స్ట్, పోలీసు వాళ్ళు ఆల్మోస్ట్ మేము చూసిన దాకా దగ్గర దగ్గర 50 మంది ఈజీగా ఉంటారు. ఈజీగా, నాట్ జస్ట్ 50 ఉంటారు ఈజీగా. మేము చూసింది 50, మీకు వీడియోలో కూడా కనిపిస్తాయి అక్కడక్కడ. కానీ వాళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు, అందరూ ఒకటే దగ్గర ఉంటారు. ఒకళ్ళు గుర్రాలు ఎక్కువ ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో దగ్గర ఉంటారు, ఇట్లా అందరు ఉంటారు అనమాట. అరౌండ్ 3:15 అంటే 31st నైట్ అనుకోండి, లేదా ఫస్ట్ అర్లీ మార్నింగ్ అనుకోండి. ఫస్ట్ అర్లీ మార్నింగ్ 3:15 AM ఒకడు ఫోర్డ్ F-150 అనే ఒక ట్రక్ వేసుకొని లిటరల్గా ఒక మూల నుంచి ఇంకో మూల అన్నా కదా, ఒక మూల నుంచి అందరినీ ఎంతమంది జనాలు ఉంటే అంతమందిని ఆ రోడ్డు పైన నుంచి ఎక్కించుకుంటూ వచ్చేసిండు. లక్కీగా ఏమైంది అంటే ఆ 3rd బ్లాక్లో ఒకటి ఏదో కన్స్ట్రక్షన్ లాగా ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉంది. అది లైట్లు పెట్టనీకో లేదా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఒక చిన్న బుల్డోజర్ అనుకోరు, దానికి గుద్దుకొని కార్ ఆగిపోయింది. అప్పటికే 10 మంది, లిటరలీ 10 మందిని ఎక్కించేసిండు వాడు. ఇంకా చాలామంది అటు ఇటు పడడం వల్ల దెబ్బలు తగినాయి. ఇది కాక వాడు అక్కడ ట్రక్ ఆగిపోయిన అక్కడ ఆగలేదు, ట్రక్ ఆగిపోగానే ఆగిపోలేదు. వాడు మళ్ళా దిగి అక్కడున్న పోలీసు వాళ్ళని షూట్ చేయడం స్టార్ట్ చేసిండు. పోలీసు వాళ్ళ రిటర్న్ ఫైర్లో చనిపోయిండు. చనిపోకపోతే ఏమైందో కూడా నేను చెప్తాను. ఆడు చనిపోయిండు కాబట్టి వీఆర్ ఆల్ లక్కీ. అక్కడ ఉన్న ప్రస్తుతం ఎవరైతే ఆ టైంలో ఉన్నారో దే ఆర్ ఆల్ లక్కీ. ఎందుకంటున్నానంటే వాడు కార్ వెనక ఐసిస్ ఫ్లాగ్ పెట్టుకుండు, అట్ ద సేమ్ టైం కార్లో ఐఈడి అనే ఒక బాంబ్ పెట్టుకుండంట. వీడి కార్లోనే కాకుండా దానికన్నా ముందే వచ్చి ఐస్ చెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో జస్ట్ మనం సమ్మర్లో ఐస్ వేసుకొని అన్ని చల్లగా కానీకి బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటాం, ఫుడ్ ఇవన్నీ దాంట్లో పెట్టుకుంటాం చల్లగా ఉండనీకి, సో దట్ ఖరాబ్ కాదు అని. అట్లాంటి 2 ఐస్ చెస్ట్లు 2 డిఫరెంట్ ప్లేసెస్లో సేమ్ స్ట్రీట్లో పెట్టి అవన్నిటికీ డెటోనేషన్ అన్నది వీడి చేతిలో ఉందో మరి ఎట్లుందో మనకు తెలియదు. కానీ అది నిజంగా వాడు పేల్చుంటే ఈ నెంబర్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అయిపోయేది. ఎంత టూ మచ్ చేసిండంటే వాడు ప్లానింగ్ ఇదంతా కూడా ఆలోచిస్తే ఆడెంత క్రూయల్ అన్నది అర్థమైపోతుంది. అంతగానం ప్లాన్ చేసి పోలీసు వాళ్ళు చంపడం వల్ల రిటర్న్ ఫైర్లో చనిపోయిండు. అప్పుడు కానీ చనిపోకపోయి ఉంటే ఇంకా ఈ నెంబర్ ఎంత పెరుగుతుండేనో. 14 మంది చనిపోయారు, మోర్ దెన్ 40 మెంబర్స్ ఇంజోర్డ్ అయ్యారు. ఇంజోర్డ్ అంటే జస్ట్ ఏదో దెబ్బలు తాగడం కాదు, కొంతమంది కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇదైపోయినాయి. వీఆర్ వెరీ లక్కీ అనమాట. ఎందుకు అంటున్నానంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో వాడు ఎక్కడైతే తిరిగిండో అక్కడికి మేబీ 100 మీటర్స్, కొంచెం ఎన్నో మీటర్స్ దూరంలో ఉన్నాం అంతే. ఆ ప్లేస్లో నుంచొని అక్కడ ఐహాప్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ వాడు పెడతాడు మాకు తిండి అని ఆగినాము. వాడు పెట్టకపోతే
ఇంకో ప్లేస్ ట్రై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాం మేము. లేకపోయి ఉంటే వాడు పెట్టినా కానీ లేదా ఇంకోటి వీఆర్ రియల్లీ లక్కీ అని చెప్తున్నాను నేను. లక్కీ అంతే. అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రే చేయడము, వాళ్ళ కోసం మంచిగా వాళ్ళ కోసం ప్రే చేయడం తప్ప మనం ఏం చేయలేము. అండ్ వీఆర్ వెరీ టోటలీ సారీ ఫర్ హూ ఆర్ లాస్ దేర్ లైఫ్స్ అనమాట. సో దాన్ని మించి మనం ఏం చేయలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో మీరు నెక్స్ట్ చూసినప్పుడు ఇది అసలు ఎప్పుడో వచ్చేయాలి వీడియో. ఈ వీడియో నేను పెట్టకుండా ఫస్ట్ మా పేరెంట్స్కి, మా ఆవిడ వాళ్ళ పేరెంట్స్కి, ఇంకా మా దోస్తు వాడు ఇదంతా ప్రాసెస్ చేసుకొని టైం తీసుకొని ఓకే వాళ్ళందరూ ఓకే అన్నాక, వాళ్ళకి చెప్పినాక, వాళ్ళతో కొన్ని తిట్లు తిన్నాక అప్పుడు ఈ వీడియో ఈరోజు పెడదాం అనుకుంటున్నాము. సో మీరు ఈ వీడియోలో చూసే నైట్ ఫుటేజ్ మొత్తం 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము తిరుగుతున్నాం. కానీ ఇక్కడ ఎందుకు అంటున్నా అంటే, ఇది నిజంగా లిటరల్లీ టెర్రరిస్ట్ అటాక్ అన్నారు. ఇంత ఇది ఉందని మాకు తెలియదు అనమాట. ఆ రోజే ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా అయినాయి, కానీ ఇది వచ్చేసేటప్పటికి టెర్రరిస్ట్ అటాక్ అన్నారు. అది అసలు టూ మచ్. మేము అక్కడ లేకపోయినా కూడా మాకు దాని ఇంటెన్సిటీ అర్థమయ్యేది కాదు. నెక్స్ట్ మీరు వీడియో చూసినాక, సో దట్ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ డే పొద్దున కూడా అంతా తిరుగుకుంటే ఏదేదో చూపించినా కానీ అక్కడ దాని ఇంటెన్సిటీ ఏమైంది, ఎంతమంది ఇదయ్యారు, ఏమైనారు, అసలు వాడు ఏం చేయబోయిండు, ఏం చేయబోతా ఇదైపోయిండు అన్నది క్లియర్గా మీకు ఒక క్లిప్లో చెప్దామని ఇదంతా చెప్తున్నా. మీరు నెక్స్ట్ వీడియో చూడండి, లాస్ట్ దాకా చూడండి, అదే నా రిక్వెస్ట్. చలో, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన వాళ్ళు ఇక మొత్తం ఫైర్ వర్క్స్ చూద్దామంటే ఇటు నీట్గా నేను మా దోస్తు అడిగో ఈడే గోపాల్ రెడ్డి అయిరా అవో మా ఆవిడ గారు కూడా ఉన్నారు పక్కనే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ న్యూ ఆర్లియన్స్కి వచ్చినాము, కానీ నిన్న మొత్తం అంతా మంచిగా న్యూ ఇయర్ అయిపోయింది. అంతా అరౌండ్ 2:40కి ఇంటికి వెళ్ళిపోయినాము. ఒక ఎవడో మరి ఏందో తెలియదు మనకేమీ, కానీ అందరిని గుద్దుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అందులో ఒక 10 మంది చనిపోయారు, అట్లీస్ట్ 40 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. సో అందుకనే వెనక మొత్తం అంతా కూడా అన్నీ కవర్ చేసేసి ఉన్నాయి. పోలీసు వాళ్ళు వెళ్ళనియట్లేదు. ఇగో వెనక కూడా అందరు పోలీసు వాళ్ళు ఉండి ఇక్కడి నుంచి అక్కడ దాకా అందరూ పోలీసు వాళ్ళే అనమాట. అది నిన్న నైట్ అయింది. బట్ న్యూ ఇయర్ వైజ్ అంతా బాగుండే, కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ అవ్వకపోతే బాగుండు. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అనమాట. ఇక పోలీసు వాళ్ళు ఎలా చేస్తే ఇదంతా చూపిస్తా. నిన్న అయిన దానికి ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే కొన్ని 100,000 అనే చెప్పుకోవాలి. FBI పోలీసు ఇంకా చాలా మంది ఉన్నారు. నిజంగా అంటున్నా, అంతా హ్యాపీ అయిపోయి అంతా ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దున్న లేచేటప్పటికి ఇదంతా చూస్తే ఎట్లనో అనిపించింది. అప్పటిదాకా అందరూ మంచి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండే. ఆల్ ఆఫ్ సడన్ అట్లా అయిపోగానే చాలా ఇదిగా అనిపించింది ఒక సెకండ్. బట్ యా, వాళ్ళు ఏమనుకొని చేస్తారో ఏందో కానీ అబ్బా, అది కొంచెం ఏదో ఒక లోపల ఒక ఫీలింగ్ అయితే ఉంది, ఏం దిక్కు ఇట్లా అయింది పాపం అని చెప్పి. ఆ ఫీలింగ్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకైతే వస్తలేదు. బట్ యా, అట్లా అవ్వకపోయి ఉంటే ఇంకా చాలా బాగుండేది. నిన్న 2025 న్యూ ఇయర్ అనేది మాత్రం మస్తు ఉండేది.
వీళ్ళందరూ ఉన్నది కూడా నిన్న నైట్ అయిన దానికోసం చూడనీకే అనమాట. అది గల్లీలోనే అయింది, అందుకనే ఇంతమంది కెమెరా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఇదిగో గైరో ర్యాప్ అంట. దీన్ని తింటమే ఎలా అని ఆలోచిస్తున్నాం అందరూ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా తిందాం. దీన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ దాంట్లో పోదాం. చాలా ఆకలి కలిసి మళ్ళీ మన గోపాల్ రెడ్డి కూడా మంచిగా అవుతాం. హరే గోపాల్ రెడ్డి అలా తిరిగి వస్తాయందా? అదే మా ఆవిడ. చలో నెక్స్ట్ దాంట్లో మళ్ళీ వెళ్తాం. మన వెనక కనిపించే ఆర్కిటెక్చర్ మొత్తం కూడా అంతా కూడా మనకు వచ్చేసి ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అనమాట. లోపల బిల్డింగ్లలో ఇవన్నీ కూడా ఈ మధ్య నేను ఫ్రీక్వెంట్గా చూసుకుంటే లాస్ట్ ఒక 2-3 వీడియోలు అన్నీ ఇట్లా ఫ్రెంచ్ క్వార్టర్స్లోనే తిరుగుతున్నాను అనమాట. అంటే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఉన్న బిల్డింగ్లు వీటికి మీరు గమనించారు అంటే ఒక బిల్డింగ్కి గ్యాప్ ఉండదు. ఎట్లా కట్టిర్రు ఏం కట్టిర్రు అన్నది పెద్ద మిస్టరీ, కానీ ఏ ఒక్క బిల్డింగ్కి కూడా ఎటు చూసినా కూడా అస్సలు గ్యాప్ అనేది ఉండదు మధ్యలో, అట్లుంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ చాలా ఫేమస్ ఉంటాయి. అంటే ఇక్కడ బీట్స్ అని వేసుకుంటారు, జస్ట్ గొలుసుల్లాగా ఉంటాయి అన్నమాట. అవి బాగా వేసుకొని తిరుగుతారు. నిన్న నైట్ అంతా అవి వేసుకొని తిరిగారు అనమాట. బట్ ఇక ఇక్కడ ఇంకో ఫేమస్ ఒక చిన్న షాప్ లాంటిది ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే ఇక్కడ ఫ్రెంచ్ బ్రెడ్ అనుకోర్రి, ఫ్రెంచ్ వాళ్ళది బ్రెడ్ అనమాట. అది మంచిగా ఇంత కిలో షుగర్ వేసిస్తాడు. ఇంత చిన్న బ్రెడ్ ముక్కకి కిలో షుగర్ వేసిస్తాడు అనమాట. దానికే పోతున్నాం ఇప్పుడు నెక్స్ట్. అది కూడా పోయి దాని సంగతి కూడా ఏందో చూద్దాం ఒకసారి. అది కూడా తిని ఇక దాని తర్వాత ఇక చాలా స్ట్రీట్స్ అయితే బ్లాక్ చేసేసారు. ఆ బర్బన్ స్ట్రీట్ అనేది మెయిన్ అనమాట, అక్కడే అయింది. ఆ స్ట్రీట్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇక మిగతా స్ట్రీట్లు అన్నీ అందరు తిరుగుతుర్రు. ఇక్కడ ఇట్లా అన్నిటితో మంచిగా మొత్తం అంతా ఒక టూర్లో ఇస్తారనమాట. హార్స్ రైడ్లో దీని పైన కూర్చోబెట్టి మనల్ని ఒక 25 నిమిషాలు తిప్పుతారు. అన్ని గల్లీలు మనం ఆన్ ఫుట్ తిరిగే బదులు మంచిగా వీళ్ళే తిప్పుతారు అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి జాక్సన్ స్క్వేర్ అనమాట. ఆ మధ్యలో ఉన్నాడు కదా ఆయన మొత్తము ఏది వార్ అనేది ఫైట్ చేసిండు అనమాట. సో దానికే అది. కానీ ఈరోజు న్యూ ఇయర్ కదా, ఓపెన్ అయితే లేదు. ఇదంతా కూడా నార్మల్లీ అయితే చాలా హ్యాపెనింగ్ ప్లేస్. ఇది మంచిగా హ్యాపెనింగ్ ఉంటుంది. ఇగో నేను ఇందాక చెప్పినా కదా ఇక్కడ ఫేమస్ది అని చెప్పి, దానికి జస్ట్ లైన్ అనమాట ఇది. ఇక్కడ రోడ్ అవతల కనిపిస్తుంది కదా, జస్ట్ దానికి వెళ్ళడానికి లైన్ అది. కెఫే డు మాండ్. దీంట్లో ఈ ఫ్రెంచ్ వాళ్ళది ఒక బ్రెడ్ నీట్గా దాంట్లో ఇంత కిలో షుగర్ వేసి ఇస్తాడు. చూపిస్తావు ఇప్పుడు లోపలికి వెళ్ళాక. ఆ లైన్ మాత్రం చూస్తారు కదా, మా ఆవిడ గారు ఇంకా గోపాల్ రెడ్డి ఇద్దరు ఆడ తల్లాడుతారు. ఇందాక నేను అన్నా కదా మొత్తం రైడ్స్ ఇస్తారు ఈ గుర్రంతో అని చెప్పి. మంచిగా వీళ్ళందరూ ఒక రైడ్కి వెళ్ళేసి వస్తుర్రు. ఆ పక్కన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తారు. ఆ పక్కన మంచిగా తెల్ల గుర్రం, ఇక్కడ ఇంకో గుర్రం. వీళ్ళు ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ తిప్పుతారు అనమాట మనల్ని. ఇదంతా కూడా ఇంతమంది జనాలు ఉన్నారా. ఇది ఎప్పుడు 1862లో కన్స్ట్రక్ట్ చేసారంట. అసలు ఎంత పెద్దదో. ప్రతి 5-5 నిమిషాలకు ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఓన్లీ క్యాషే నడుస్తుంది అనమాట. ఓన్లీ ఆ బ్రెడ్, దాన్ని బెన్నియా అంటారు. BIGNET బెన్నియా అంటారు. సో వీళ్ళందరూ క్యాబ్స్ వేసుకోరు కదా, క్యాష్ తీసుకుంటారు, పోతారు, తీసుకొస్తారు, పెట్టేస్తారు, వెళ్ళిపోతారు అనమాట. అంత నీట్గా ఉంటుంది ఇదంతా కూడా. మనకు ఫాస్ట్ సర్వీసు, తింటే మాట్లాడి తినేయాలి, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు. ఈ లైన్ అంతా అదే. అప్పటి నుంచి మనం అయినాం, కానీ ఈ లైన్ అనేది తగ్గదు, అంత పెద్ద లైన్. లోపల లుక్ కూడా ఎట్లుందో చూద్దాము. ఇదంతా కూడా 1800లో కట్టింది. ఇదిగో ఇదంతా లోపల చాలా పెద్ద సామ్రాజ్యం. ఇక్కడ అన్ని పాత ఫోటోలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా పాత ఫోటోలు. ఇక్కడ అంతా కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది. మనం ఆర్డర్ ఇచ్చినాక వచ్చి చేయడం కాదు, ఆల్రెడీ చేసేసి ఉంటే
వీళ్ళు ఇట్లా మంచిగా చేసుకుంటూ వచ్చేస్తూనే ఉంటారు బయటకి. వీళ్ళకి అడ్డు రావద్దు అన్నట్టు. ఇవన్నీ రెడీ రెడీ రెడీ. నువ్వు ఆర్డర్ ఇచ్చుడే లేటు, వస్తూనే ఉంటాయి మనకి. అంత ఫాస్ట్ ఉంటుంది సర్వీస్. ఆర్డర్ అయితే వచ్చేసింది. చెప్పిన కదా, ఒక చిన్న బ్రెడ్ ముక్క పైన మంచిగా కిలోలు పౌడర్ వేసి ఇస్తాడు. ఇదే అనమాట. వీడు ఆ కాఫీ కూడా చెప్పుకోండు లోపలైతే. ఇక తిందాం పదండి. మంచిగా మనకు ప్లేట్లల్లో 2 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చినాము. ఒక్కొక్క దాంట్లో 3 ఒక చిన్న బ్రెడ్ ముక్క పైన మనకు కావాల్సినంత షుగర్ వేసి. ఓకే, కానీ మంచిగా వేడిగా మస్తు ఫ్రెష్ అనమాట. వెరీ వెరీ ఫ్రెష్. క్యాఫే డ్యూమాండ్లో బెన్నెల్ తినడం అయిపోయింది. మన వాళ్ళు కూడా మంచిగా తినేసారు. ఇక దీని తర్వాత పక్కన ఇంకో పెద్ద మాన్యుమెంట్ లాగా ఉంటుంది ఒకటి, జాక్సన్ స్క్వేర్ వెనకాల పెద్ద చర్చ్ లాగా. అటు పోతున్నాం. ఇక అటు పోయి అదంతా కూడా చూపిస్తా. కానీ దానికన్నా ముందు ఈ గల్లీ మొత్తం చూపిస్తా. చూడర్రి అసలు ఎంత బాగుందో. ఇగో ఇదంతా కూడా మొత్తం ఆర్ట్ వర్క్. ఇదంతా మనం జస్ట్ రోడ్ల పైన అన్నీ ఇది వాళ్ళు వేసింది చేతితో, హ్యాండ్ మేడ్. నిన్న నైట్ ఫైర్ వర్క్స్ అయినాయి కదా ఇక్కడ. ఈ ఫైర్ వర్క్స్ అంతా కూడా ఇగో ఇదంతా మిస్సిపి రివర్ అనమాట. ఇదంతా కూడా ఈ రివర్లోనే అయిందనమాట నిన్న నైట్ ఫైర్ వర్క్స్. ఏదో ఒక కంటైనర్ షిప్ లాగా పోతుంది. ఎంత పెద్దగా ఉందో ఆ షిప్ చూడరు. ఇట్లాంటివన్నీ నేను సినిమాలో తప్ప నిజ జీవితాల్లో చాలా తక్కువ నేను చూసేది. అది ఎంత పెద్దదంటే అంత పెద్దది. వీడియోలో ఎంతవరకు న్యాయం చేస్తుందో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద షిప్ అది. ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడరు. ఇంకా లోకల్ టాలెంట్ అంతా ఎట్లుంటుందో మొత్తం 2 బకెట్లతో డబ్బులు కొట్టేస్తాయి అంతా కూడా. వాడు ఎంతున్నాడు, వాడు చేసేది అంతా. మనం ఆల్మోస్ట్ ఇక అంతా అయిపోయింది. ఇక అన్నీ ఎటు పోయినా కానీ ఇగో ఇట్లాంటి ఫ్రెండ్స్ క్వార్టర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక మ్యూజియం. దీని పక్కన ఇది చర్చ్ లాంటిది, చాలా పెద్దది. సో ఇది కూడా ఒక మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. బా ఎంత హైట్ ఉందో. దూరం నుంచి యూజువల్ అయితే ఈ పార్క్ నుంచి చూడొచ్చు మనము, కానీ ఈ పార్క్ క్లోజ్ చేసేసారు మనకి. సో అందుకనే మనం అది చూడలేమన్నమాట. ఇప్పుడు ఇది మ్యూజియం, ఆ పక్కనే మ్యూజియం, ఈ మధ్యలోది మ్యూజియం చేసారంట. దీంట్లో కూడా పోవచ్చు. చర్చ్కి వైట్ జోన్ అంట. యా బట్ చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో. బాబా చాలా పెద్దది. సో మొత్తానికి న్యూ ఇయర్ ముచ్చట్లయితే ఇదనమాట. అంతా అయిపోయింది. ఇక తిరుగుడు, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోతుంది. సో అట్లనే జర న్యూ ఇయర్ రోజు జర మంచిగా లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు మీరు చూస్తే జర బాగుంటుందని. న్యూ ఇయర్లో న్యూ బూస్ట్ వస్తుంది. ఇక చలో ఇక సైన్ ఆఫ్ చేస్తున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోకి. బాయ్ బాయ్.